పవన్ కళ్యాణ్ ఇది పర్ఫెక్ట్ డెసిషన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పరిపాలనలో కీలక భూమిక పోషిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ మెయిన్ పిల్లర్గా నిలబడ్డారని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్న మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి స్వీకరించడంతో పాటుగా 5 మంత్రిత్వ శాఖలు బాధ్యతలను టేకప్ చేశారు. ఇప్పుడు వాటికి సంబంధించిన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రానున్న 3 నెలలు కూడా తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పరిపాలన పనితీరు పైన పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫోకస్ చేయబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు జనసేన నాయకులకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన నాయకులు కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. అదే సందర్భంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఎంపీలు పవన్ కళ్యాణ్ కి పుష్పగుచ్చానికి బదులు వెజిటేబుల్ బాక్స్ ని కానుకగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిని స్వీకరించారు. అదే సమయంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ఒక మంచి సందేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ని తెలియజేశారు. తనని కలవడానికి వచ్చేవారు ఎవరైనా శాలువాలు, విగ్రహాలు తీసుకురావద్దని సూచించారు. అలాగే పుష్పగుచ్చాలు కూడా తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. వీటి స్థానంలో అన్న క్యాంటీన్లకు డొనేషన్ రూపంలో టోకెన్స్ ఇవ్వగలిగితే సంతోషిస్తానని తెలియజేశారు. అలాగే ఇలాంటి వెజిటేబుల్ బాక్సులు ఇస్తే అవి అనాథాశ్రమాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇకపై తనను కలిసేందుకు వచ్చే ఎవరైనా తన సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఉపయోగపడే వాటిని తీసుకువస్తే ఎవరో ఒకరికి ఇవ్వడానికి బాగుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి సంబంధించిన వీడియోని జన సైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాను రెగ్యులర్ రాజకీయ నాయకుడు కాదని మరోసారి రుజువు చేసుకున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఇనిషియేటివ్ మిగిలిన పొలిటికల్ లీడర్స్ కూడా ఫాలో అయితే బాగుంటున్నదనేది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.